అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్యరత్న జ్యోతిష్య సామ్రాట్ చింతరత్ మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మరి విశేషంగా ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహస్థితి ఎలా ఉందంటారు ఈ మాసంలో? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందని తెలుసుకునే ముందు ఈ రాశికి గ్రహ సంచారంలో చూసుకుంటే, రాశికి 2వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో శని, కుజ, రవి, బుధ, 4వ ఇంట్లో శుక్ర, 6వ ఇంట్లో గురువు, 8వ ఇంట్లో కేతు. అష్టమ స్థానంలో కేతు ఉండడం మంచిది కాదు. ద్వితీయంలో రాహువు మంచిదే. ఈ మకర కుంభరాశులకు రాహు మంచోడే. తృతీయంలో శని మంచోడే. కుజుడు, రవి కూడా మంచిదే. అంటే 3వ స్థానంలో పాపగ్రహాలు మంచివి అని అర్థం ఇక్కడ. అదేవిధంగా 4వ ఇంట్లో శుక్రుడు ఈ రాశికి మంచిదే. అంటే ఓవరాల్గా తీసుకుంటే మకర రాశికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లే. కానీ కాలసర్ప దోషం ఒక్కటి వీళ్ళు సవరించుకోవాలి. శుక్రుడు, గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. గురువు 6వ ఇంట్లో ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యయాధిపతి 6వ ఇంట్లో పడిపోయాడు. దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు. చెడ్డవాడు చెడిపోయాడు, ఇబ్బంది ఏం లేదు. మకర రాశి గురువు పరమపాపి. శని మంచివాడు. శని 3వ ఇంట్లో బాగున్నాడు. ఎటొచ్చి 3వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయి. అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలు మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్ ఇస్తుందని అర్థం. మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక 4 గ్రహాలు ఉన్నాయి కదా. కాబట్టి వీళ్ళు ఒకటి ప్రయత్నిస్తే వీళ్ళకి 2-3 అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఒకటి కాకుండా 2-3 రకాలు ప్రయత్నిస్తారు, సక్సెస్ అవుతుంది. దాంట్లో సంఘర్షణాత్మకం కూడా ఉండొచ్చు. వీళ్ళు ఒకేసారి 3 మంచి అవకాశాలు వచ్చాయనుకోండి, వీళ్ళకి అవసరం ఉంది ఒకటే. అప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? అవసరం మించి అవకాశాలు వస్తే ఏది మనకు అప్పుడే అవసరమో అదే. 3 అవసరమే, కానీ ఒకటి పైన చేసేదానికి చేయలేరు. అలా ఉంటుంది. ఒకటి ప్రయత్నిస్తే 4 వచ్చే అవకాశాలు అన్నట్టు అట్లా. కాబట్టి వీళ్ళకు బాగుంది. కాబట్టి వీళ్ళు చక్కగా వీళ్ళ సామర్థ్యంతోనటువంటి గుర్తింపు లభిస్తుంది. మకర రాశి వాళ్ళంటేనే చక్కగా కష్టపడే వాళ్ళని అర్థం. హార్డ్ వర్కర్స్, శ్రామికులు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఎన్నో కర్మాగారాలు ఉన్నాయి, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అవన్నీ ఎవరో ఓనర్ ఉంటాడు, వాడు ఎక్కడో ఉంటాడు. పనిచేసేది కార్మికులు, వాళ్ళే మకర రాశి వాళ్ళు. కర్షక కార్మికులంతా మకర రాశిలో ఉంటారు. లేబర్స్ అంతా మకర రాశిలో ఉంటారు. ఓటర్స్ అంతా మకర రాశి. తిరుగుబాటు అంతా మకర రాశి. విప్లవాలు మకర రాశి. ఎదురు తిరగడం మకర రాశి అని అర్థం. అందుకే కార్మికుల తిరుగుబాటు ఉంటారు. ఎవరన్నా కూడా యూనియన్ ఉంటాం. ప్రతి ఉద్యోగస్తుల ఎంప్లాయీస్కి టీచర్స్ యూనియన్ ఉంటుంది, ఆటో యూనియన్ ఉంటుంది. ఈ యూనియన్స్ అంతా కూడా మకర రాశి. వీళ్ళకి ఏదైనా వీళ్ళు నిజాయితీ కష్టపడతారు, రాకపోతే ఎదురు తిరిగితే ఎంతవరకు పోరాటం తీసుకెళ్ళిపోతారు. ప్రజా తిరుగుబాటు అంటే కూడా మకర రాశి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి శ్రమ ఇప్పుడు శ్రామికులని అర్థం. తిరుగుబాటు చేసేవాడు ఎప్పుడు చేసిన కష్టం ఫలితం కడుపుగాలు తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి వీళ్లకు 3వ ఇంట్లో 4 గ్రహాలు ఉండడం వల్ల వీళ్ళ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. చక్కగా ఉంది. గురుగారు, మరి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది. విద్యార్థులకు ఉన్నారు కాబట్టి పరీక్షల మాసం ఇవంతా ఇప్పుడు మార్చి ఏప్రిల్ మాసాలంతా ఇవంతా కూడా పరీక్ష మాసాలు కాబట్టి బాగానే ఉంటుంది. 4వ స్థానంలో విద్యాస్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ రాశికి మంచివాడే. పంచమాధిపతి, దశమాధిపతి. శుక్రుడు చతుర్థంలో ఉండడం చాలా మంచిది. బాగా రాస్తారు, ఉల్లాసంగా ఉత్సాహంగా రాస్తారు. మంచి ఎగ్జామ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు ఎగ్జామ్స్ని. మంచి మార్కులు కూడా సాధిస్తారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు విద్యార్థులైనా కష్టపడే వాళ్ళ లక్షణం ఉంటుంది, పెద్దవాళ్ళైనా కష్టపడే లక్షణం ఉంటుంది. బై బర్త్ వీళ్ళు హార్డ్ వర్కర్స్. మనం పనిచేస్తే మనకు రావాల్సి వస్తుందని నమ్మే ఏకైక రాశి మకర రాశి. కాబట్టి బాగానే చదువుతారు, బాగా రాస్తారు. గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉంది. ఇక ఇతరత్ర తీసుకుంటే ఉద్యోగస్తులకు కానీ, అవివాహితులకు కానీ, వివాహితులకు కానీ, వ్యవసాయదారులకు కానీ అందరూ కూడా బాగుంటుంది. అనుకూలంగానే ఉంది గ్రహస్థితి. కాబట్టి ఇప్పుడు 4వ ఇంట్లో శుక్రుడు మంచి వాహన యోగము, విద్యాయోగము, తర్వాత తీసుకునే గృహయోగము, మంచి వస్త్రాలు కొనుక్కోవడము, కాస్ట్లీ మొబైల్స్ కొనడము, లేదా ఇంకేదైనా కాస్ట్లీ వస్తువులు, నగలు, నాణ్యాలు కొనడము, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అష్టమంలో కేతు ఉన్నాడు, అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి బాత్రూంలో కొబ్బరికాయ కొట్టాలి ఆదివారం రోజు. ఎందుకంటే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు కొట్టి పెట్టి తెల్లవారు బయట పారాలి. కొద్దిగా కుంకుమ చల్లాలి.
అదేంది బాబు మాకు కొంతమంది నేను వేరే వాళ్ళకి చెప్పాను, ఎక్కడెక్కడ కేతు ఎక్కడుంటే అక్కడ ఏ ప్లేస్లో కొబ్బరికాయ కొట్టాలని ఒకటి ఉంది శాస్త్రం. 5వ ఇంట్లో కేతు ఉంటే ఎంటర్టైన్మెంట్ అని సంతోషం కదా, టీవీ దగ్గర కొట్టమన్నా. 5వ ఇంట్లో ఉంటే, 7వ ఇంట్లో ఉంటే బెడ్రూమ్లో, 8వ ఇంట్లో ఉంటే బాత్రూంలో, అదే 12వ ఇంట్లో ఉంటే ఇంటి వెనకాల, 3వ ఇంట్లో ఉంటే మన ఇంటి ముందర ఉంటుంది కదా గేట్ కాడ, ఇట్లా 4వ ఇంట్లో ఉంటే వంట రూమ్లో. ఇట్లా చెప్పాను. వేరే వాళ్ళు ఏం చేశారు, మొత్తం 12 స్థానాలకి ఉన్న చూడండి అన్ని 12 కొబ్బరికాయలు కొట్టి ఇంటి చుట్టూ గడపలు అంతా పెట్టేసి కుంకాలు జల్లి పెట్టేశారు. ఆ టైం కరెక్ట్గా బంధువులు వచ్చారు వాళ్ళకి. వాళ్ళ బంధువుల సెట్ ఉంటుంది, ఇల్లంతా కొబ్బరికాయలు కుంకాలు జల్లి పెట్టుంటే ఇదేదో పెద్ద మాంత్రికమైన వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయారు. మీ ఇంటికి ఇంకా రాము, ఎట్ట పెట్టిపోతే ఒక కొబ్బరికాయ కుంకుము, ఇంట్లోకి పోతే ఒక కొబ్బరికాయ కుంకుము, బాత్రూంలోకి వెళ్దాం మొహం కడుక్కుని ఆడొకటి కొబ్బరికాయ కుంకుమ ఉంది. నాకు ఫోన్ చేశారు, గురుగారు మా బంధువులు వచ్చి ఏదో అనుకునేవారు, ఏం చేశారయ్యా మీరు ఎందుకంటే మీ విధంగా ఇల్లంతా కొబ్బరికాయలు కొట్టి ఎవరు పెట్టమన్నారు, మీ వీడియో చూసా మేము పెట్టేసామన్నారు. నేను కేతు ఉన్న చోటకి మాత్రమే చెప్పాను, బాబు కేతు మీకేమైనా 12 రాసుల్లో ఉంటాడా, ఒక గ్రహం ఒక రాశిలో ఉంటుంది. ఆ వీడియో వినేసి ఈయన చెప్పింది మొత్తం చేద్దాం చేసేసారు. అది చూడడానికి భయానకంగా మారిపోతుంది. అలా చేసుకోకూడదు. 8లో కేతున్నాడు, ఆ బాత్రూంలో పెట్టాలి, నైట్ పెట్టాలి, తెల్లారిలేసి పారాలి. రాత్రి మళ్ళీ బాత్రూమ్ పోవచ్చా, పోవచ్చు. అర్ధరాత్రి ఏదైనా బాత్రూమ్ వస్తే పోవచ్చు. కొబ్బరికాయ మనం ఏదైనా మన కాలకూర్చలు తెచ్చుకొని రావచ్చు, తెల్లారిలేసి పారాలి అంతే. మరి బాత్రూంలో ఏంటండి కొబ్బరికాయ కొట్టేది అడిగినారు కొంతమంది. బాత్రూంలో కొబ్బరికాయ కొడితే ఉంది, శ్మశానంలో కొడతారు, సినిమా ఓపెనింగ్కి కొడతారు, గృహప్రవేశానికి కొడతారు, దిష్టికి నడి రోడ్లో కొడతారు. కొబ్బరికాయ సకల కార్యాలకు కొడతారు. శుభ అశుభ కార్యాలన్నిటికీ కొబ్బరికాయ పరిహార ఫలము. ఇది కూడా మేము కాబట్టి బాత్రూంలో కొబ్బరికాయ కొట్టాలని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది నేను మాత్రమే. దానికి వివరణ కూడా మనం ఇచ్చుకోవాలి. కాబట్టి బాత్రూమ్ ఏమన్నా అదేమన్నా వేరే వాళ్ళదా, అది లేకపోతే ఇంకంతే, ఇంట్లో బిడ్డను కూడా ఎవరు. ఒక అమ్మాయిని వెళ్ళండి ముందు బాత్రూంలో చెక్ చేస్తారు వచ్చి, అటాచ్డ్ బాత్రూమ్ ఎన్ని ఉన్నాయి, ఆడికి అప్డేట్ అయినాం, దాన్ని పవిత్రంగా చూసుకోమని మనం చెప్తుండేది. కాబట్టి అష్టమంలో వీళ్ళు బాత్రూమ్, కాబట్టి అష్టమ స్థానం కాబట్టి బాత్రూమ్ కొబ్బరికాయ కొట్టాలి. కొట్టడం వల్ల వీళ్ళకు ఆకస్మిక నష్టాలు ఆగుతాయి. కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి. కేతు అంటే ఏమి ఇవ్వనాడు, అది ఆకస్మిక స్థానం, సడన్గా నష్టాలు వచ్చే ప్లేస్ కాబట్టి సంబంధం లేకుండా నష్టాలు వచ్చేస్తాయి. ఇది మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సింది. నెక్స్ట్ పాయింట్ అడగండి, మీరు ఏమడదు. మరి గృహయోగం వాహన యోగం ఉందంటారా? శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు కదా, గృహ వాహన యోగాలు ఉన్నాయి, చక్కగా అన్ని బాగున్నాయి. ఒక కేతుకి పరిహారం చేసుకోవాలి, కాలసర్ప దోషానికి గరుడారాధన చేసుకోవాలి. ఇది చేసుకుంటే చాలు. మరి ఈ అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే దైవాన్ని పూజించవచ్చు అంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది? గరుడారాధన, దుర్గాదేవి తర్వాత విఘ్నేశ్వరుడు ఎందుకంటే అష్టమంలో కేతువు విఘ్నేశ్వరుడు, 2వ ఇంట్లో రాహువు దుర్గాదేవి. గరుక్మంతుల ఆరాధన రాహుకేతుల మధ్యలోనే అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి గరుక్మంతుల ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. గరుడారాధన చక్కగా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి లేదా వాళ్ళ పక్క దగ్గరలో ఉన్న వెంకటేశ్వర సమాలయంలో ఎదురుగా గరుక్మంతుల వారు ఉంటారు. చక్కగా గరుక్మంతుల వారి గురించి విశేషంగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి ఏకైక జ్యోతిష విధానం తంత్ర జ్యోతిష విధానం. నేను మాత్రం తీసుకొస్తున్నా. గరుక్మంతుడు అని మాటికి ఆయన తలుచుకుంటున్నాను. ఆయన సాక్షాత్ మహావిష్ణువుని తిప్పుతూ ఉంటాడు, లక్ష్మీదేవిని మహావిష్ణువుని. ఎంత వాల్యుబుల్ గాడ్ ఆయన. సర్పాలు ఆయన ఆహారము, సర్ప దోషం ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళారంటే దరిదాపులు ఉండవు, తినేస్తాడు ఇంక గరుక్మంతుడు, వీళ్ళిద్దరిపోతే అనేసి. కాబట్టి చాలా గొప్ప అతి గొప్ప దేవత. గరుడ పురాణమే ఉంది, ఏకంగా గరుక్మంతుడు పురాణమే ఉంది. ఎంత వాల్యూ అసలు. ఆ గరుక్మంతుని పూజించాలంటే పరుగులు ఎత్తాలి మనం. చక్కగా చూడండి వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎంత బాగుంటాయి, ఆయన రెక్కలు ఇలా పెట్టుకొని ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటాడు. ఆ గరుక్మంతులు వారిని చూస్తానండి ప్రపంచాన్ని మర్చిపోవచ్చు, అంత అద్భుతంగా ఆయన నమస్కార వదనంతో భక్తి పారవేశంలో వెంకటేశ్వర స్వామిని లేదా మహావిష్ణుని చూస్తూ ఉంటాడు. ఆయన ముందర కూర్చొని ఓ దీపం పెట్టడం, ఓ కొబ్బరికాయ, అరటిపండు, తేనె, అటుకులో కలకండో, బెల్లము, ఏదో చక్కటి నేచురల్ ఫుడ్ పెట్టి అగరవతులు వెలిగిస్తే ఎంత బాగుంటుంది. మనకు అవకాశం ఇస్తే ఒక పూలమాల ఆయన మెల్ల వేస్తే ఎంత బాగుంటుంది. ఒక పండ్లు పలహారాలతో ఒక మాల వేస్తే ఎంత బాగుంటుంది. ఆయన్ని చూడండి మనం కోరుకుంటే ఎంత బాగుంటుంది.
గరుడ పురాణంతోనే మనకు మొత్తం ఎంతో విజ్ఞానం తెలిసింది. యమలోకము, వైతరణి నది, ఏ టు జెడ్ మన పుట్టుక చావు రహస్యాల పాప పుణ్యాలు తెలిసినాయి. అంత గొప్ప దేవత ఆయన. కాబట్టి ఇప్పుడు కాలసర్ప దోషం జరుగుతుంది. ప్రతి రాశి వాళ్ళు, ప్రతి నక్షత్రం వాళ్ళు, భూమి పైన ప్రతి మనిషి ఆరాధించాలంటే దేవత గరుత్మంతుల వారు. ఇప్పుడు మరీ తప్పకుండా ఆరాధించాలి. కాబట్టి అందుకే నేను ఎవరైనా గరుడ టాటూ వేసుకోమంట. ఏదంటే పిచ్చి పిచ్చి ముగ్గులు వేసుకుని దానికన్నా టాటూలు గరుత్మంతుని వేసుకోండి, సర్పదోషం నశించిపోతుంది. ఆ సింబల్ ఉంటుంది కదా. నేను వేసుకున్నాను, నాకు ఇక్కడ గరుత్మంతుల వారు టాటూ ఉంది. ఎన్నో సంవత్సరాల ముందు వేసుకున్నా. అద్భుతంగా నాకు చాలా ఇష్టం గరుత్మంతుల వారు అంటే. ఆ టాటూ నేను ఇష్టపడి వేసుకున్నాను. ఆయన గురించి ప్రచారం చేసే అదృష్టాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇటువంటివి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ అంటే వాళ్ళకు ఒక సింబాలిజం ఉంటుంది, వాళ్ళ డ్రెస్సు, యూనిఫామ్. ఇంకొక ఎంప్లాయ్ అంటే వాళ్ళకు ఒక సింబల్, వీళ్ళు పలానా యూనిఫామ్లో ఉంటారనేసి. అట్లా గరుడ సింబల్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం చూడగానే అటువంటి మనకు సర్పదోషం రాదు. ఇతని దగ్గర గరుత్మంతుల వారి యొక్క చిహ్నం ఉంది తెలియజేస్తున్నాం. బీ కేర్ఫుల్, నా జోలికి రావద్దు అని. అందుకు ఇట్లా నిలువుగా పెట్టుకుంటే విష్ణువు ఈ సింబాలిజం, ఇతను విష్ణు భక్తుడు, శివభక్తుడు, సేమ్ సింబాలిజం. గరుత్మంతుల వారిని మనం ఎప్పుడైతే రింగ్ కానీ, డాలర్ కానీ, టాటో కానీ వేసుకుంటామో ఆటోమేటిక్గా సర్పదోషం ఇంటికి వస్తుంది. కొంచెం దూరంగా ఉందా వీళ్ళకి వద్దు ఉంటుంది. సర్పదోషం లేకపోతే జీవితాన్ని గెలిచేయచ్చు. కాబట్టి ఇది ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసం చేసుకుంటున్నట్టు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.